ముత్యం విశాలమైన లోతైన సముద్రాల్లో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఆ సముద్రపు లోతుల్లో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అలల కింద పగడపు దెబ్బలు, కేఫ్ అడవుల మధ్య ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి. అసామాన్యమైన అందం కలిగిన ఒక సంపద దాగి ఉంది. అదే ముత్యం. ఈ ముత్యాలు సముద్రపు లోతుల్లో పుట్టి ప్రకృతి యొక్క అద్భుతమైన కానుకలు. శతాబ్దాలుగా ఈ కాంతివంతమైన రత్నాలు మానవాళిని ఆకర్షిస్తున్నాయి. ముత్యాల చరిత్ర మనిషి సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. వాటి అద్భుతమైన అందం, పొందిన ఆకర్షణ వాటిని పవిత్రత, జ్ఞానం మరియు శాశ్వతమైన ప్రేమకు చిహ్నంగా మార్చాయి. ముత్యాలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆహ్లాదాన్ని మిగులుస్తాయి. కానీ ఈ సంపద సముద్రపు లోతుల నుండి ఎలా పుడుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి మనం సముద్రపు లోతుల్లోకి ప్రయాణం చేయాల్సి ఉంది. ముత్యం పుట్టుక ఒక మనోహరమైన ప్రక్రియ, ప్రకృతి యొక్క కళాత్మకతకు నిదర్శనం. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టి. సముద్రపు లోతుల్లో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఒక చిన్న ఇసుక రేణు లేదా ఒక పరాన్నజీవి, ఇది చాలా చిన్నదైనప్పటికీ ఇది ఒక గొప్ప మార్పును ఒక ఐనస్టర్ లేదా మాన్సర్ వంటి మొలాస్క్ యొక్క కర్పూరంలోని ప్రవేశించినప్పుడు ఇది ప్రారంభమవుతుంది. ఒక చిన్న కణం మొలస్క్ లోపల ప్రవేశించి అది ఒక రక్షణ చర్యను ప్రేరేపిస్తుంది. తనను తాను రక్షించుకోవడానికి మొలస్కా చిరాకు కలిగించే వస్తువు చుట్టూ నెక్రా అని పిలువబడే పదార్థం యొక్క పొరలను స్రవిస్తుంది. ఇది ఒక ప్రక్రియలో భాగం. దీనిని మదర్ ఆఫ్ పెరల్ అని కూడా అంటారు. ఈ పదార్థం మెరిసే మరియు అందమైనది. పొర మీద పొర ఆకర్షణీయమైన నెక్రా పేరుకుపోతుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగుతుంది. చివరికి ఒక మెరిసే ముత్యాన్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియ సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. పూర్తిగా యాదృచ్ఛికంగా ఏర్పడిన సహజ ముత్యములు చాలా అరుదు. ఇవి సముద్రపు లోతుల్లో దొరకడం చాలా కష్టం. నేడు మనం చూసే చాలా ముత్యాలు సాగు చేయబడిన ముత్యాలు. ఇవి ప్రత్యేకంగా పెంచబడతాయి. ఈ ముత్యాలు మానవ జోక్యం ఫలితంగా నెక్రా ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఒక పూసను జాగ్రత్తగా మొలస్కోకి అమర్చడం జరుగుతుంది. ఈ విధంగా ముత్యాలు వేగంగా మరియు సమానంగా ఏర్పడతాయి. ముత్యాల సాగు అనేది సున్నిశితమైన మరియు శ్రమతో కూడిన వృత్తి. దీనికి సహనం, నైపుణ్యం మరియు సముద్ర వాతావరణంపై లోతైన అవగాహన అవసరం. రైతులు ఆరోగ్యకరమైన మొలస్కాలను జాగ్రత్తగా ఎంచుకుంటారు మరియు పూసలను చాలా జాగ్రత్తగా అమర్చుతారు. నెక్రా నిక్షేపణ సరైన స్థానంలో ఉంచుతారు. ఆ తర్వాత మొలస్కాలను రక్షిత బయలు లేదా చెరువుల్లో ఉంచుతారు. అక్కడ వాటిని సంవత్సరాల తరబడి పెంచుతారు మరియు పర్యవేక్షిస్తారు. ముత్యాలు పరిపక్వతకు చేరుకున్న తర్వాత వాటిని జాగ్రత్తగా పండిస్తారు. ఈ ప్రక్రియ చాలా శ్రద్ధతో చేయబడుతుంది, ఎందుకంటే ప్రతి ముత్యం చాలా విలువైనది. ఈ ప్రక్రియలో మొలస్కాలను మెల్లగా తెరిచి లోపల ఉన్న విలువైన రత్నాలను తీయడం జరుగుతుంది. ప్రతి రత్నం ప్రత్యేకమైనది. దాని ప్రకాశం మరియు నాణ్యతను కాపాడడం చాలా ముఖ్యం. ఆ తర్వాత ముత్యాలను శుభ్రం చేసి వాటి పరిణామం, ఆకారం, మెరుపు మరియు ఉపరితల నాణ్యత ఆధారంగా వర్గీకరిస్తారు. ఈ వర్గీకరణ ప్రక్రియలో ప్రతి ముత్యం తన ప్రత్యేకతను కనబరుస్తుంది. ఉత్తమమైన ముత్యాలు మాత్రమే ఆభరణాల వరకు చేరుకుంటాయి. ఈ ముత్యాలు అత్యంత నైపుణ్యంతో పరిశీలించబడతాయి. నైపుణ్యం కలిగిన కళాకారులు ఈ ముత్యాలను అద్భుతమైన ఆభరణాలుగా మారుస్తారు. ప్రతి ఆభరణం ఒక కళాఖండం. వాటిని చాలా జాగ్రత్తగా కుట్టి బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో అమరుస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి ముత్యం మరింత అందంగా మారుతుంది. ప్రతి ముత్యం ప్రత్యేకమైనది. దాని అందం శిల్పి యొక్క కళాత్మకతతో మెరుగుపడుతుంది. ఈ ముత్యాలు ఆభరణాలుగా మారి వాటి సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. సహజ ముత్యాల నిల్వలను క్షీణింపజేయకుండా ముత్యాల సాగు ఒక స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
దానికి సవాళ్లు లేకపోలేదు. కాలుష్యం, వాతావరణంలో మార్పు, వ్యాధుల వ్యాప్తి ముత్యాల పొలాలను నాశనం చేస్తాయి. సంవత్సరాల కష్టపడిందంతా కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతుంది. ముత్యాల రైతులు ఈ అభివృద్ధిని పెంచుతున్న ముప్పులను నిరంతరం అనుగుణంగా ఉండాలి. వారి జీవనోపాధి, వారు ఆధారపడే సున్నితమైన వాతావరణ వ్యవస్థను రక్షించడానికి వినూత్న పద్ధతులు ఉపయోగించాలి. సముద్రపు లోతుల నుండి ఆభరణాల ప్రదర్శన వరకు ముత్యం యొక్క ప్రయాణం ప్రకృతి అద్భుతాలు మరియు మానవ జాతి చాతుర్యానికి నిదర్శనం. సముద్రం నుండి పుట్టిన ఈ కాంతివంతమైన రత్నాలు ఆకర్షించడం కొనసాగిస్తున్నాయి. ఒక రాణి కిరీటాన్ని అలంకరించిన లేదా ఒక స్త్రీ మెడ చుట్టూ ఒక సాధారణ నగలో ఉన్న ముత్యాలు అందం, పవిత్రత మరియు శాశ్వతమైన ఆనందానికి చిహ్నంగా, ప్రేమగా ఉంటాయి.